శృంగవరపుకోట పట్టణంలో ఎస్వి షాపింగ్ మాల్ గొప్ప ప్రారంభం. మీ ఇంటి శుభకార్యాలకు సిల్వర్ జ్యువెలరీ, పట్టు వస్త్రాభరణాలు మరియు మీ ఇల్లును అందంగా చూపే ఫర్నిచర్స్, రెడీమేడ్ వస్త్రాలు మా వద్ద లభించును. షాపింగ్ మాల్, ఎస్కోట పోలీస్ స్టేషన్ ఎదురుగా, విజయనగరం జిల్లా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి విశ్వనాథ్, FTP న్యూస్. కొత్త వలస మోడల్ స్కూల్లో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో అర్ధనపాలెం గ్రామంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు చెరుకూరి నాగరాజు కుంకాల పండు ఆధ్వర్యంలో ఈరోజు అర్ధనపాలెం మోడల్ స్కూల్లో ఆయన విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ పాల్గొన్నారు. ముందుగా ఆయన చేతుల మీదుగా శిలాఫలకం ప్రారంభించి అనంతరం పొట్టి శ్రీరాముల విగ్రహావిష్కరణ జరిపి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే మోడల్ స్కూల్ విద్యార్థులు భరతనాట్యాలతో పొట్టి శ్రీరాముల జీవిత చరిత్ర చిన్న నాటక రూపంలో ప్రదర్శించి ఆహుతులను ఆకట్టుకునే విధంగా చేశారు. చెరుకూరు నాగరాజు మాట్లాడుతూ ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ దెందేరు పాఠశాలలో మరియు వియ్యంపేట పాఠశాలలో 6-7 తారీఖుల్లో జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త మరియు ప్రాజెక్ట్ చైర్మన్ బండారు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి వద్దుల కామేష్, వాసవి సత్రాల సముదాయ సెక్రటరీ పేరూరు గాంధీ, శృంగవరపుకోట జనసేన నాయకులు గొరపల్లి రవికుమార్, భారత్ డిఫెన్స్ అకాడమీ అధినేత కడారి రాజు, విగ్రహ దాతలు చెరుకూరి తరుణ్, అనూష, అనకాపల్లి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీనాథుల మధు, స్టేట్ ఈసీ మెంబర్ పచ్చిపులిసి ఈశ్వరరావు, సంస్థ జాయింట్ సెక్రటరీ పోసర్ల సాయి, ఆర్యవైశ్య సంఘం విన్నకోట రాజేష్, ముర్కూరి సునీల్, వార్డు మెంబర్ కారుమూరి కృష్ణ, మణికొండ రాజేష్, విన్నకోట మల్లేష్, మామిడి రమేష్, పోసర్ల రామన్, మామిడి రాము, కట్టమూరి సాయిబాబా, గొల్ల కృష్ణారావు, నూలు దాదాజీ, ఆర్యవైశ్య సంఘం పెద్దలు, అదేవిధంగా జనసేన నాయకులు తూరుబుల్లి విజయ్, మల్లువలస శ్రీను, గుమ్మడి దారబాబు, గురజాడ వెంకటేష్, గాలి అప్పారావు, బంధం సత్యనారాయణ, ఆనంద్, జిన్నాల శ్రీను, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్లో మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. మరి ఈ విజయనగరం జిల్లా వారు ప్లస్ మా విజయనగరం అర్బన్ జిల్లా నాగరాజు గారు, బండారు చంద్రశేఖర్ గారు, వారి టీము అందరూ కలిసి 58 విగ్రహాలు ఈ జిల్లాలో పెడతాక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం నిజంగా చెప్పాలంటే ఎక్కడా కూడా జరగలేదు. మరి విగ్రహాలు అయితే ఎక్కడికక్కడ పెడతాం జరుగుతుంది, కానీ ఒకేసారి నిర్ణయం తీసుకుని జిల్లా మొత్తం ఏర్పాటు చేయటం అన్నది చాలా గొప్ప విషయం. వారి సేవా స్ఫూర్తికి, వారి అమరజీవి మీద ఉన్న భక్తికి నిదర్శనమే ఇది. కావున వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాం. పొట్టి శ్రీరాములు గారు అంటే మనందరికీ తెలిసిందే, కానీ నా విన్నపం ఏంటంటే ఇలాంటి నాయకుల్ని పుస్తకాల్లో, చరిత్ర పుస్తకాల్లో లేకుండా చేస్తున్నారు. పుస్తకాల్లో పిల్లలు చదువుకునే పుస్తకాల్లో ఉంటే నాయకులు అంటే ఏంటి, మన సేవ అంటే ఏంటి అనే విషయం తెలవాలంటే అందరూ కూడా మనం కూడా చెప్పాలి. ప్రభుత్వానికి పుస్తకాలు మార్పించాల్సిన బాధ్యత స్కూల్స్ మీద ఉంది, పెద్దగా ఉన్న శాస్త్రజ్ఞుల మీద ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఇలాంటి నాయకులు చాలామంది ఉన్నారు. ప్రత్యేకంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారిని కూడా మర్చిపోయే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు ఇవాళ. కావున మర్చిపోకుండా ప్రతి వారు కూడా వారి అడుగుజాడలో నడవాలని, స్కూల్స్లో కూడా చెప్పాలని, అలాగే గాంధీ గారు కానివ్వండి, ఇంకా పెద్ద నాయకులు ఉన్నారు. వాయి చెప్పితే వారి పిల్లలు చిన్నప్పుడైతేనే నేర్చుకుంటారు. కావున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక సేవా సమితి కార్యవర్గం, ఆంధ్రప్రదేశ్ కార్యవర్గానికి నా ధన్యవాదాలు. అందులో నేను కూడా భాగస్వాముని అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా స్మారక సేవా సమితి ద్వారా విజయనగరం జిల్లాలో పొట్టి శ్రీరాములు గారి 58 విగ్రహాలను మేము స్థాపించడానికి నిర్ణయించాము. దానిలో భాగంగా మొదటి విగ్రహాన్ని మన కొత్త వలస ఊరిలో ఏపీ మోడల్ స్కూల్లో ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది సహకారంతో ఇక్కడ మేము పెట్టడం మాకంతా ఆనందంగా ఉంది. ఇది మొదటి రోజే అద్భుతమైన కార్యక్రమంగా దీన్ని మేము రూపొందించుకోవటం, అనుభవించడం ఆనందంగా ఉంది. అలాగే రానున్న కాలంలో పెద్దలందరూ చెప్పిన స్ఫూర్తికి నిదర్శనంగా మేము జిల్లాలో పూర్తిగా 125 సంవత్సరాలు ఆయన జన్మదినం గుర్తుగా 125 విగ్రహాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా
ఇలాంటి కార్యక్రమాలు మేము నిర్వహించడానికి సిద్ధమవుతామని, అలాగే తద్వారా ఇప్పుడు పండుగారు చెప్పినట్టు విద్యార్థుల్లో వారి యొక్క త్యాగనిరతని, పట్టుదలని తెలియజేయడం కోసం, పెంపొందించడం కోసం, స్ఫూర్తి నింపడం కోసం వాళ్ళ మధ్య కాంపిటీషన్స్ పెట్టి వర్ధంతి జయంతుల రోజున ఇక్కడ వాళ్ళకి బహుమతులు కాంపిటీషన్స్ ఏర్పాటు చేసి బహుమతులు కూడా మేము మళ్ళీ ఏడాది నుండి ప్రారంభించుటకు మేము ఆలోచన చేశాము. ఈ వివరాలని త్వరలో వెల్లడిస్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం. ఈరోజు చాలా పర్వదినం. ఈ నెల 16వ తారీఖున అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతిని పురస్కరించుకొని జిల్లా మొత్తం మీద ఆయన నిరాహార దీక్ష గుర్తుగా 58 విగ్రహాల ఆవిష్కరణ జిల్లాలో ప్రారంభించడమే మేము చాలా గొప్పతనంగా భావిస్తే, అందులో కొత్త వలస మండలంలో ప్రారంభించడం, మండలంలో ప్రథమంగా ఏపీ మోడల్ స్కూల్లో ప్రారంభించడానికి సహకరించినటువంటి మా మేడం గారికి, విగ్రహావిష్కరణలో ఆర్థికంగా అన్ని రకాలుగా సాయం చేసినటువంటి జిల్లాలో నగరంలో విజయనగరంలో ఉన్న పెద్దలకు, కొత్త వలస మండల ఆర్యవేశ సంఘ పెద్దలకు, అలాగే ఈ 58 విగ్రహాల్లో 20 విగ్రహాలు ఐవీఎఫ్ స్టేట్ కమిటీ అధ్యక్షులు కోన శ్రీనివాసరావు గారికి ఇచ్చినటువంటి కోన శ్రీనివాసరావు గారికి, అలాగే మండలాల వారీగా ఎక్కడ పెడితే అక్కడ ఏ మండలంలో పెడుతున్నామో మండలాల వారీగా పెట్టినటువంటి మండల అధ్యక్షులు, అక్కడ నిర్వహణ కమిటీగా ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో మా గురువర్యులు అధ్యక్షుల వారు చెప్పినటువంటి కార్యక్రమం గవర్నమెంట్ చేస్తుందో లేదో తెలియదు, కానీ మా కెప్టెన్ ఆధ్వర్యంలో, బండారు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఆయన జీవిత చరిత్రలో క్లుప్తంగా పుస్తకం ఒకటి అచ్చివేయించి దానిని ఆయన వర్ధంతి డిసెంబరు 15, జయంతి మార్చి 16 ఈ 2 సార్లు సంవత్సరంలో ప్రతి 2 సార్లు ఆయన స్మరణీయంగా ఆ బుక్పై క్విజ్ పెట్టి మండల లేకపోతే నియోజకవర్గ స్థాయిల్లో పోటీలు ఏర్పాటు చేసి వారిని గుర్తించి తగు బహుకరణలు ఇస్తూ ప్రోత్సాహం ఇవ్వడం కోసం ప్రణాళిక వేసుకోవడం జరిగింది. ఈ విగ్రహావిష్కరణ బుక్ 2 ఒకసారి అవడం కుదరక దాన్ని వేరే రోజు దాన్ని పెట్టుకుంటాం. ఈ కార్యక్రమంలో అన్ని రకాలుగా సాయం చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి 120వ జయంతి సందర్భంగా విజయనగరం జిల్లాలో వ్యాప్తంగా 58 విగ్రహాలు పెట్టడానికి కార్యనిర్వహణ వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. దాంట్లో భాగంగా ఈరోజు కొత్త వలస మండలంలో 12 విగ్రహాలు పెట్టడానికి నిర్ణయించుకున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మన కొత్త వలస ఏపీ మోడల్ స్కూల్లో టీచర్స్ సమక్షంలో, మన ప్రిన్సిపల్ గారి సమక్షంలో, అందరి సమక్షంలో విగ్రహం ఆవిష్కరణ జరిగింది. ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణకి పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ కూడా ఘనంగా ఆవిష్కరణ చేసి ఉన్నారు. వీళ్ళందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ కొత్త వలస మండల జనసేన తరఫున నేను అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎంతో శుభదినం. ఎందుకంటే నేను మా అబ్బాయి 2006లో కాలం చేశాడు. ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఒక్కొక్క స్కూల్లో కానీ ఏదైనా ఒక ప్లేస్లో కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర ముందు విజయనగరం జిల్లాలో ప్రారంభించి ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశ నాయకుడ విగ్రహాన్ని ఆవిష్కరించాలని నేను సంకల్పించాను. ఆ సంకల్పాన్ని పండుగ గ్రహించి అలా కాదు, మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఆవిర్భవించడానికి కారణమైనటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని మనం రాష్ట్రంతో వ్యాప్తి చేద్దాం. 58 రోజులు నిరాహార దీక్ష చేశారు కాబట్టి మన 58 విగ్రహాలు మన జిల్లాలో ఒకే రోజు ఆవిష్కరిద్దాం ఉంటే ఆ దీనికి నేను ఆయన తాలూకు అభిప్రాయానికి ఏకీవించి మేము అందరం కలిసి బండారు చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన కూడా అంగీకరించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మేము అనుకునే దానికంటే చాలా చాలా వ్యక్తులని ఈ కార్యక్రమం చేపడుతున్నాం. దీని రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎదిగిందంటే నాకు వచ్చినటువంటి ఆలోచనకి నేను అంతా గర్విస్తున్నాను. ఈ అవకాశం మీరు అందరూ నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం.
చూస్తూనే ఉండండి FTP న్యూస్. మరిన్ని వివరాలతో మీ ముందుంటాను.